We all teach Anapanasati meditation. నా పేరు నరేంద్ర మొదల్కర్, హైదరాబాద్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికం ఒక ఆవశ్యకత. ఆధ్యాత్మికం లేని జీవితం ఎలా ఉంటుంది అంటే భోగ జీవితము. ప్రాపంచికంలో ఉంటారు వీళ్ళు, కనిపించేది నమ్ముతారు. అట్లా ఏదైతే కనిపించదో దాని గురించి అర్థం చేసుకొని ఇంత పొద్దున్న లేచి 5 గంటలకు వచ్చి జూమ్ లో కూర్చోవాలంటే ఎంతో అర్థమైతే గానీ ఇలా వచ్చి కూర్చోరంట. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు ఇట్లా వచ్చి కూర్చుంటారు. వాళ్ళే అంత బాగా కనెక్ట్ అవుతారు. మామూలుగా ఈ భోగవాదులు కూర్చోలేరు, ఇట్లా యోగవాదులు కూర్చుంటారు. దాని యొక్క ఆవశ్యకత అనేది తెలిసిన వాళ్ళే కూర్చుంటారు. ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో ధ్యానం లేని జీవితం కూడా అంతే సప్పగా ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ నిజమైన శాంతి ఉండదు. తాత్కాలికమైన శాంతి ఉంటుంది వాళ్లకు. పెద్ద కారు ఉంటది, ఇల్లు ఉంటది, పెద్ద బిల్డింగ్ ఉంటది, ఆస్తులు ఉంటాయి, బంగారం ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ పరిపూర్ణమైన ఇన్నర్ పీస్ అనేది ఉండదు. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన నేను కూడా. ఎలా ఉంటుంది ఆధ్యాత్మికం లేని జీవితం అంటే పెంట జీవితం. అంత పెంటనే. ఇక్కడ టేస్ట్ ఉండదు, టేస్ట్లెస్ లైఫ్ ఉంటుంది వాళ్లకు. తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము బ్లిస్ఫుల్ లైఫ్ మనది. పరమ శాంతి మనకు ఉంటుంది, వాళ్లకు ఉండదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలకుండా నిలబడి ఉండేవాళ్ళం మనం. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పించిన గురుగారు మన పత్రి సార్. పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎన్ని జన్మలు ఆయన గురించి పనిచేసినా గానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము. అంత భయంకరమైన మాస్టర్ ఆయన. ఎందుకంటే ఆయనతో దగ్గర ఉండి 30 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసినాను కానీ ఆయన ఇంతే అర్థం చేసుకున్నా నేనే. ఆ 30 ఏళ్లలో ఇంత అర్థమైంది నాకైనా. చాలా చదవాలి నేను ఇంకా. ఆయన డెప్త్ల్లోకి పోతున్నా ఇంకా నేను. అసలు ఆయన ఫిలాసఫీ ఏంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచానికి అంటే ఇంత అర్థమైతేనే ఇంత పని చేస్తున్నా నేను. 30 సంవత్సరాలు బాగా జర్నీ అయింది ఆయనతో. ఆయనకు బాగా చదివేవాడిని నేను. ఆయన లోపల లోతుల్లోకి పోవాలని బాగా మంచి డెడికేషన్ తో ఉన్నా సార్తో. సార్ అనేవారు, అప్పుడు నా ఏజ్ ఎంత, 20 ఏళ్ళు, నేను 20 years ఏజ్. ఇప్పుడు నేను 55 అయిపోయింది, ఇప్పుడు 56. 20 years ఏజ్ లో నువ్వు నాకు ఇంత గట్టిగా ఇంత బలంగా పట్టుకున్నావా, ఏం కనిపించింది నా దగ్గర నీకు అన్నాడు సార్. నాకేం పెద్ద బొట్లు లేవు, వేరే గురువులాగా ఏదో ఆ కాషాయ వస్త్రాలు లేవు, ఏం లేదు, ఏం చూసి పట్టుకున్నా నాకు అన్నాడు సార్. సార్ మీ కంటి చూపుల్లో నేను అర్థం చేసుకున్నా సార్, మీరు మామూలు కాదు అన్నాడు. అప్పుడు అన్నారు పత్రి సార్, నా దగ్గర వచ్చే వాళ్ళు నాలాంటి స్థాయిలో ఉన్నోళ్ళే వస్తారా నా దగ్గర అన్నాడు ఆయన. నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు, నాలాగా ఉన్నవాళ్లే నా దగ్గరకు వస్తారు అన్నాడు. అదేందో సార్ నాకైతే తెలియదు కానీ ఏదో అక్కడ ఒక అద్భుతమైన శక్తులు, అద్భుతమైన ఎనర్జీతో ఉన్నారు సార్ మీరు. అందుకే మీకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఏం చేద్దాం అనుకుంటున్నా అన్నా నేను. నా జీవితం పెట్టేస్తాను సార్ మీ పాదాలతో, జస్ట్ సరెండర్. కంప్లీట్ ఈ ఉన్న ఇన్కార్నేషన్ మీ గురించి అద్భుతంగా పనిచేస్తాను సార్ అన్నాను. చూడండి ఆ సంకల్పాలు, ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఆరాలో వెళ్తేనే అంత అద్భుతంగా ఉన్నాము. సార్కి దగ్గర వచ్చి పోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మళ్ళీ చూసిన వాళ్ళు కళ్ళు చూసినా కానీ ఇన్నర్ చూడలేదు సార్. ఫిజికల్ గా చూస్తాం మనం, ఆ గురువు ఏమో ఈయన ఏదో ధ్యానం చెప్తాడేమో అన్ని
చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాష్ మీద వచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇంత షాలో కప్పి పంపించేసేవాళ్ళు పత్రి సార్. ఆయనకు ఇన్నర్ గా కనెక్ట్ అయిన వాళ్ళం మన అలాంటి వాళ్ళం. ఆయన సబ్జెక్ట్ ఇన్నర్ గా కనెక్ట్ అవ్వడం అది చాలా గొప్ప విషయం అది. ఇంటర్నల్ ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో అప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ మనకు కనెక్ట్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆగిపోకుండా కంటిన్యూస్ గా ఒక్క రోజు డైవర్ట్ కాలేదు. మరి నా బోధన సాధనగా మారిపోయింది. చెప్పి 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 ఎంతో బలంగా తయారైపోయినా నేను. ఈ రోజు ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ నేను ఏం పెట్టుకోలేదు. పత్రిసార్ బ్యానర్ లోనే పనిచేస్తున్నాను ఈ రోజు. నాకు పత్రిసార్ తప్ప ఇంకేం తెలియదు ఈ ప్రపంచంలో. అంత బాగా మెర్జ్ అయిపోయిన సార్తో. ఆయన కాన్షియస్, ఆయన ఎనర్జీ ఎప్పుడు నాతో ఉంటుంది. ఊళ్ళల్లో పెట్టి కాపాడుకుంటూ తీసుకొచ్చాడు నాకు. ఎంతో పెద్ద ప్రారంభ కర్మలు ఉండే నాకు. ఎక్కడ నాకు ఇంత టోకా లేకుండా లక్షల కిలోమీటర్ల జర్నీ చేశాను నేను. నాకే తెలియదు, సగం జీవితం జర్నీలో పోయింది. ట్రైన్ లో, బస్ లో, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకు ఆయన అర్థమే కాదు. ఇప్పుడు దగ్గర దగ్గర 60 క్లాసులు బుక్ అయినాయి 2 నెలలు. నవంబర్, డిసెంబర్ అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయంటే సార్ దగ్గర లిస్ట్ చూస్తున్నాను నేను. ఆ లిస్ట్ నాకు వస్తుంది ఏంది అనిపించేది. సార్ అన్నారు, బాడీ వెకెట్ చేసే ఒక్క రోజు ముందు కూడా 7 శరీరాలు సెలెక్ట్ చేసుకున్నానయ్యా నేను అన్నాడు. ఎందుకు సార్ అని. ఆ బాడీస్ లో నేను ఉంటాను అన్నారు. నా వర్క్ నేను చేసుకుంటా మళ్ళీ. ఆ చుట్టూ అంతా పెంట ఉండే నాకు అది భరించలేక నేను బాడీ వెకెట్ చేస్తున్నానయ్యా, నాకు ఇష్టం లేదు, నెక్స్ట్ వర్క్ మీరే చేయాలి, ఆ 7 బాడీల్లో నీది ఒకటి ఉంటుంది అన్నారు ఆయన. జస్ట్ 1 డే బిఫోరే లాస్ట్ కాఫీ సార్తో నేను తాగినప్పుడు లాస్ట్ సెల్ఫీ అది. ఇంత భాగ్యమా సార్ నాకు అన్న. నీలో నేను చూసింది భయంకరమైన డెడికేషన్ అయ్యా. ఎంత ప్యూరిటీ ఉంది నీ దగ్గర. 30 సంవత్సరాలు నాతో తిరిగినా గానీ ఒక్క రోజు నాకు ఏం అడగలేదు నువ్వు అన్నాడు ఆయన. ఎందుకు అడుగుతా సార్ అన్న. నాకు దెబ్బ తగిలితే మీకు బాధ అవుతుంది, అది అది నాకు తెలుసు అన్న. దెబ్బ తలగనిస్తావా సార్ నువ్వు? అనన్యాశ్చింతయంతో మామే జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భావ్యం. అనన్యమైన చిత్తంతో, మనసుతో, బుద్ధితో మీ గురించి నడిచే ఈ బాడీ సార్ ఇది. మీ గురించి మాట్లాడే నోరు, మీ గురించి ఆలోచించే బుద్ధి, మీ గురించి పనిచేసే నా జీవితం అంతా మీ గురించి ఇంత సమర్పిత భక్తితో పనిచేసేవాడిని సార్. అర్జునునికి కృష్ణునిలాగా మీరు ఉంటారు ఎప్పుడు నాకు అన్న. ఆంజనేయ స్వామి లాగా పనిచేస్తాను రాముడికి చేసినట్టు. అట్లా రిలేషన్షిప్ ఇది, డివైన్ రిలేషన్షిప్ అది. అర్జునుడు కృష్ణార్జునుల సంబంధం ఎలా ఉండే, రామ ఆంజనేయ స్వామి సంబంధం ఎలా ఉండే, కృష్ణుడు సాందీపని సంబంధం రిలేషన్ అట్లే ఉండే, వశిష్ఠ రాముడు వాళ్ళ సంబంధం అట్లా ఉండే, రామకృష్ణ పరమహంస వివేకానంద కనెక్షన్ అట్లే ఉండే. సార్ అంత గొప్ప పని ఆ రేంజ్ లో పని చేసినప్పుడు అది మనం ఎందుకు చేయలేము అనిపించేది నాకు అప్పుడే. భగవంతుడు మనకు పంపించినప్పుడు అన్ని శక్తులు బుద్ధుల్లో ఉన్న శక్తులే మనకు కూడా ఇచ్చి పంపించాడు. రామకృష్ణ పరమహంసకు ఉన్న శక్తులు మనకు ఉన్నాయి, పత్రిసార్ దగ్గర ఉన్న శక్తులు మనకు ఉన్నాయి. కానీ తేడా ఎక్కడ ఉంది? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది? వాళ్ళ ఆధ్యాత్మిక విధానం ఎలా ఉంది, మనది ఎలా ఉంది? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం? ఇది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకి దొరికినప్పుడు మనకెందుకు దొరకదు? వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఆ పాత్ని పట్టుకొని నడుస్తా ఉండాలి అంతే. సరెండర్ అయిపోయినా నేనే. ట్రైన్ ఎక్కినాము, ఆ డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్తాడో మనకు తెలియదు, ఇక ఎలా తీసుకెళ్తాడో కూడా తెలియదు, కానీ సరెండర్ అయినా మేము. బస్ ఎక్కి కూర్చున్నామా, 100 మంది ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటది. సరెండర్ అయినాం అంతే, ఎక్కడ తీసుకెళ్తాడు. అట్లా ఒక మంచి
ఎన్లైటెన్ మాస్టర్ ఒక మంచి బుద్ధుడు చేతిలో మనం అంతా వచ్చాము పత్రి సార్ దగ్గర. ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయన దారిలో వచ్చామంటే అద్భుతంగా జీవితం సాగుతూ ఉంటది. ఎప్పుడు డైవర్ట్ కావద్దు. మెల్లిగా దీని రిజల్ట్ వస్తుంది మనకు. బ్లిస్ఫుల్ గా జీవితంలో అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంత ధ్యానం చేస్తున్నా ఏమవుతలేదు అని చాలా మంది అనుకుంటారు. ఏం అవ్వాలి చెప్పండి అసలు? ఎక్కడున్నామో అక్కడే ఎన్లైటెండ్ అయిపోతాం. పరుగులు పోతాయి మనకు. పరుగులు అవసరం లేదు. ఎక్కడో పోతే ఏదో అవుతుంది, ఏమో చేస్తే ఏమో అవుతుంది అనుకుంటా. ఏమి చేయకుంటుంటే అన్ని అవుతాయి. మనం చేసే ప్రతి పని ఈగోతో చేస్తాం. అక్కడ ఈగో పనిచేస్తుంది, ఈగో మాట్లాడుతుంది, ఈగో చూస్తుంది. ప్రతి పనిలో ఈగో ఉంటుంది మనం. ఆ ఈగో కాలిపోయే వరకు విశ్వం దిగదు మన గురించి. లోపల సీట్ ఖాళీ లేదు. నేను అన్నది చాలా బలంగా ఉంది మనలో. చాలా భయంకరమైన దరిద్రం అది. ఇప్పుడు నడిచేది ప్రపంచంలో నేను చూస్తున్నది లక్షల జనాల్లో ఉన్న, కోట్ల జనాల్లో ఉన్న ప్రాబ్లమే అది. నేను ఏదో ఉన్నాను అనుకుంటాడు ఆయన. ఆ నేను పోయే వరకు ఇప్పుడు కాదు, విశ్వం దిగదు, ఆ భగవంతుడు దిగడు మనలో. ఉన్నాడు కానీ సాక్షిగా చూస్తూ ఉన్నాడు మనకంతే. అగ్రిమెంట్ అయింది ఆయనకు మనకు. ఆయన వదిలేస్తే డెడ్ బాడీ మనం, కానీ ఆయన పట్టుకుంటేనే మనం కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది, బుద్ధి పనిచేస్తుంది. పొద్దున ఆయన వచ్చి లేపితేనే లేస్తాం కానీ మనం ఎప్పుడు లేవము. అట్లా ఒక అగ్రిమెంట్ అయి మనం వస్తాము. భగవంతుడు ఎక్కడ ఆకాశంలో గుళ్ళో విగ్రహాల్లో లేడు, ఎక్కడ లేడు. మీ బాడీలో, మీ లోపలే ఉన్నాడు ఆయన. ఆయనే క్లాస్ వింటున్నాడు. మీరు చూసే కళ్ళు మీరు కాదు, ఆయనే చూస్తున్నాడు. మీ ముక్కులో నడిచే శ్వాస ఆయన, గుండెలో నడిచే లబ్డబ్ సౌండ్ ఆయనే, లివర్ ఫంక్షన్ ఆయనే, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది బాడీలో, ఆయనే అది. కాళ్ళు నడుస్తున్నాయి, బుద్ధి పనిచేస్తుంది, బాడీలో నడిచే మెటాబాలిజం, బాడీలో ఉన్న అణువులో ఆయనే ఉన్నాడు. మన లోపల ఉన్న నేను ఆయన చూడనిస్తలేదు అంతే. లోపల ఉన్న నేను కోటేశ్వరమ్మ, లావణ్య, జ్యోతిష్ని, జ్ఞానాంబ, భ్రమరాంబ, ఇది ఉన్నాయి లోపల. అయిపోవాలి. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? 70లో పుట్టాను నేను, 1970, 16 జనవరి. 90లో చచ్చిపోయాను. నా జీవితం అప్పటి వరకే అది చీకటి జీవితం. 20 ఇయర్స్ చీకటి జీవితం, భోగ జీవితం. కనిపించేది నమ్మేవాడిని. బాగా సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ ని అనుకునేవాడిని. కానీ 20 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నదో నా లైఫ్, ఒక గురువు దగ్గర కనెక్ట్ అయినామంటే అంత జీవితం మారిపోతుంది. మనం పట్టుకోవాలి, వాళ్ళు కాదు. మన గత జన్మ పుణ్యం ఎక్కడో కొద్దిగా ఉంటే అలాంటి గురువు దగ్గర కనెక్ట్ అవుతాం. అలాంటి గురువుని చూడాలంటే కొన్ని జన్మల బ్యాలెన్స్ కావాలి. సాధునాం దర్శనం పుణ్యం. సాధువులు అంటే ఏమనుకున్నారు? సింపుల్ గా ఉంటారు, మనలాగానే ఉంటారు, కానీ వాళ్ళ లోతులు చాలా ఉంటాయి వాళ్ళ లోపల. అలాంటి సాధువుల దర్శనం చేయాలి అంటేనే కొన్ని జన్మల బ్యాలెన్స్ కావాలి. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. వాళ్ళకి ముట్టుకుంటే కొన్ని జన్మల దరిద్రం కాలిపోతుంది, వాళ్ళ ఆరాలో పోతే. అలాంటి సాధువు పత్రి సార్. ఆయనకు చూడడమే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉంటేనే చూస్తాము. ఆయనకు ముట్టుకుంటే స్పర్శనం పాపనాశనం, కొన్ని జన్మల దరిద్రం కాలిపోతుంది ఒక్కసారిలో. ఎంతో బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి రిసిప్టివ్ గా మనం దగ్గర పోతే. స్పర్శనం పాపనాశనం. సంభాషణం సర్వతీర్థానే. వాళ్ళతో మాట్లాడితే దానికి మించిన తీర్థమే లేదు. ఎన్ని లక్షల గుళ్ళ తిరిగి తీసుకున్న తీర్థం కంటే గొప్ప తీర్థం వాళ్ళతో మాట్లాడడం. సంభాషణం సర్వతీర్థాన్ని
వందనం మోక్షదాయకం. వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకొని మన జీవితంలో దించుకున్నామంటే మోక్షం అదే. అన్ని బంధాలతో బయటకు వచ్చేస్తాం. జన్మ జన్మల నుంచి పుట్టుక చావుల పుట్టుక ఈ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తాం మనం. మనం పట్టుకునే వరకు అది ఎప్పుడు కాదు. ప్రాబ్లం ఎక్కడుందంటే మనం పట్టుకోవడంలో ఉంది. ఎంత పట్టుతో పట్టుకున్నాం, వాళ్ళకి ఎంత బాగా ఆ సబ్జెక్ట్ ని పట్టుకున్నాం, ఎంత బాగా ఫాలో అవుతున్నాం, ఇది ఇంపార్టెంట్. సార్ వస్తారు, డయాస్ ఎక్కుతారు, 10,000 మందికి చెప్పి వెళ్ళిపోతారు. 10,000 మంది నరేంద్రులు గారు, 10,000 మంది హితేంద్రులు గారు. అందులో అక్కడక్కడ ఎక్కడ బుద్ధుడు ఉన్నాడో అది తీసేసుకుంటాడు సార్. అందుకే మనం చేసేది ఏంటంటే రిసిప్ట్గా ఉండాలి ఎప్పుడు. రిసిప్టివ్నెస్, తపన ఉండాలి మన లోపల. గురువుల దగ్గర ఉన్నది మనకు రావాలి అంటే ఇన్నర్ గా చచ్చిపోవడం. చంపేస్తారు ఇక వాడు. న్యూ బర్త్ అవుతుంది, స్పిరిచువల్ బర్త్. తల్లి గర్భంతో ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ స్వయం ప్రసవం. మనకు మనం బయటికి వస్తాం. అదే నాకు జరిగింది. ఆమె ఎలా తన కవర్ని తీసేస్తుందో అట్లా అయిపోతాం మనం. కొత్త జన్మే కాదు. తల్లి గర్భంతో పుట్టినప్పుడు కర్మ సిద్ధాంతం తీసుకొస్తాం. గురువుల దగ్గర వచ్చినప్పుడు ప్రారంధ కర్మలు కాల్చుకుంటాం. ఇంకో జన్మ, అది కొత్త జన్మ, స్పిరిచువల్ బర్త్ అంటారు దానికి. ఆధ్యాత్మిక జన్మ, ఇన్నర్ లైట్, ఇన్నర్ అవేకనింగ్ వస్తుంది. ఇది వచ్చిందంటే కర్మ సిద్ధాంతం కాలిపోతుంది అంతా. జాతకంలో ఉన్న దోషాలన్నీ కాలిపోతాయి, వాస్తు దోషాలన్నీ కాలిపోతాయి. ఏ దోషం ఉండదు. నేను అమాస చూడను, పౌర్ణమి చూడను. బస్ లో వెళ్ళిపోతుంటాను, ట్రైన్ లో వెళ్ళిపోతాను, బైక్ మీద వెళ్ళిపోతాను, కార్ లో వెళ్ళిపోతాను. ముహూర్తం చూసి నేను ఎప్పుడు పుట్టలేదు. ముహూర్తం చూసి చావం మనం. రోజు ముహూర్తాలే చూస్తాం మనం. రావు ఉంది, ఇప్పుడు అది ఉంది, ఇది ఉంది, ఏది లేదు. అన్నిటికీ అతీతంగా ఉన్న స్థితి వస్తుంది మనకు. అర్థమవుతుందా? నీ జాతకం నా జాతకం ఒక్కటి అన్న స్థితిలో రావాలి భగవంతునితో. నువ్వు నేను ఒక్కటే. వీళ్ళకి ఏముండవు. బియాండ్ కర్మ సిద్ధాంతం, బియాండ్ సిద్ధాంతాలకు పైన ఉండాలి మనం ఎప్పుడు. ఈ వాస్తు దోషాలు, జాతక దోషాలు, ఈ దోషాలన్నీ ఎవరు పట్టుకుంటాయి? బిలో మణిపూర్, మూలాధారంలో ఉన్నోళ్ళకే. ఏమవుతుందా? లోవర్ డైమెన్షన్ కింద ఉన్న వాళ్ళ జీవితం చీకటిగా ఉంటుంది, భయంతో ఉంటుంది. వాళ్ళ జాతకం పనిచేస్తుంది వాళ్ళకు, నవగ్రహాలు పనిచేస్తాయి, వాస్తు పనిచేస్తుంది, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. జాతకంలో రాసి ఉంది పలానా టైంకి ఇది అయ్యేది ఉంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మృత్యు అయినా క్రాస్ చేసుకునే శక్తి ఆధ్యాత్మికానికి ఉంది. అర్థమైందా? ఎలాంటి భయంకరమైన కర్మలు ఉన్నా గానీ శరణమన్నోనికి మన్నం ఉండదు అన్నట్టు. తిరగల ఉంటుంది, తిరగలకు మధ్యలో ఒక మేకు ఉంటది. ఆ మేకుకు పట్టుకొని ఉన్న జొన్నలు ఏదైనా గానీ పిండి ఎప్పుడు కాదు. అది సెక్యూరిటీ అన్నది. అర్థమైందా? రెండు రాళ్ల మధ్యలో వచ్చిన వాళ్ళంతా బిలో మణిపూర్ వాళ్ళే, మూలాధారం స్వాధిష్టానాలు ఉన్నోళ్ళు. మూలాధారమే, స్వాధిష్టానం కూడా ఉండదు వాళ్ళకు. ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడన్నా బెదిరిస్తే భయపడాలి, చావొస్తే చచ్చిపోవాలి. అలాంటి జీవితం వాళ్ళది. మూలాధారం. పశువు కాదు, పశువు బాగుంటది. శ్రేష్టమైన జన్మ మనిషిది అంటారు. మనిషి ఎప్పుడు శ్రేష్ఠుడు కాదు, ఒక పశువే శ్రేష్టమైన జన్మ. పశు కంటే భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు ఈరోజు. పశువులను చంపి తింటున్నారు. ఏం మాట్లాడుతున్నారో నోటి నుంచి తెలియదు. ఒళ్ళు ఆవిడ ఉంటది నోరు ఇప్తే. ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇలా జీవిస్తున్నారో తెలియదు. అది చీకటి. చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేస్తా, అట్లా చూసుకుంటే వెళ్ళిపోతుంటా నేను అంతే. నరికేయాలన్నంత కోపం వస్తుంది నాకు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే. వాళ్ళ ఈగో మాట్లాడుతుంది అక్కడ.
ఏమన్నా ఉందా అది? ఏం జీవితం అది? ఇంకెన్ని జన్మలు పడుతుంది వాళ్ళకు? ఇంకెవడొచ్చి చెప్పాలి? అందుకే ఇంత బలంగా పనిచేస్తుంటా నేను. నా పని నేను చేసుకుంటూ పోతున్నా. Are you a slow? మీరు- మీలాంటి బుద్ధుళ్ళు నా దగ్గర ఎంతో మంది వస్తున్నారు, లక్షల మంది ఉంటూ వస్తున్నారు, అవుతున్నారు. ఉం? తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారనే మీ దగ్గర ఎంత అలసిపోయి ఉన్నా వచ్చి కూర్చున్నా. అది మీ రిసిప్టినెస్, మీ తపన. నేను వచ్చింది మీ తపన చూసే. ఏ మాత్రం ఈగో కనిపిస్తే మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతాను నేను. అంత దూరం వెళ్ళిపోతాను. ఎక్కడ ఏ చిన్న అహం కనిపించినా నాకు అర్థమైపోతుంది. ఏమన్నా నేను పక్కకు పెట్టేస్తాను అంతే. అట్లా ధ్యానంతో లోపల ఉన్న అహంని చంపుకునే వరకు, ఆ అహం పోవాలంటే మనం దిగి పని చేయాలి. డౌన్ టు ది అర్త్ దిగాలి. దేనికి అహమో అర్థం కాదు. ఏం సాధించినా మనం 100 కోట్లు సాధించినోడు కూడా ఏమో సాధించిన అనుకుంటాడు. నా లెక్కలో రూపాయికి పనికిరాదా? వెంటతో సమానం. దైవ కార్యానికి పనికిరాని డబ్బు ఎందుకు? దైవ కార్యానికి పనికిరాని శరీరం ఎందుకు? దైవ కార్యానికి పనికిరాని ఆ బుద్ధి ఎందుకు? దైవ కార్యాన్ని రామకార్యం చేయని ఆ జీవితం ఎందుకు? యజ్ఞంలాగా పనిచేస్తే, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో పనిచేస్తే దైవ కార్యం పత్రిసారి పనిచేస్తుంటే, ధ్యాన ప్రచారం చేస్తుంటే బాడీలో ఉన్న అణువు అణువు పవిత్రం అయిపోతుంది. ఆయన కార్యం గురించి డబ్బు ఖర్చు పెడితే డబ్బు పవిత్రం అవుతుంది. ఆయన గురించి నడుస్తే కాళ్ళు పోయి చరణాలు అయిపోతాయి. సాయిబాబా కాళ్ళని మొక్కుతారు, మన కాళ్ళు మొక్కేలాగా ఎందుకు కావద్దు? మనం అమ్మవారి దగ్గర పోయి మొక్కుతాం, అమ్మవారి కాళ్ళలాగా మీ కాళ్ళు ఎందుకు కావద్దు? అభయాస్తం చేయి చూపిస్తే పనులు అయిపోవాలి మన ఆశీర్వాదం ఇస్తే. ఇలా అడుక్కు తినే చేతులతో ఇలా చూపించే అర్హత పోతుంది. అర్థమైందా? అయాచక వృత్తి. అడుక్కు తినే బతుకులు పెట్టుకొని మనం ఇలా చేయి చూపిస్తే ఎక్కడ పని చేస్తాం? అలా ఉన్నారు ప్రపంచం ఇప్పుడు. అయాచక వృత్తి. ఈ క్వాలిటీస్ ఇవి 36 క్వాలిటీస్ ఉన్నాయి. మనం దైవం భగవంతుడితో పెళ్లి చేసుకోవాలంటే 36 గుణాలు కుదిరితేనే పెళ్లి అవుతుంది. అందుకు ఆ 36 గుణాలు మన లోపలికి వస్తేనే భగవంతుడు మనకు ఎత్తుకుంటాడు, ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఆ గుణాల్లో ఒక్క గుణం కనిపించదు ఇప్పుడు ఇక్కడ. పోనీ అన్ని గుణాలు ఎక్కడ తెచ్చుకుంటాం? చాలా జన్మలు పడుతుంది అని దాన్ని కూడా ఎగ్జామ్షన్ చేసినాం. 9 గుణాలు చేసినాం మళ్ళీ. ఆ 9 కూడా పత్రిసార్ ముంగడు చెప్తే దానికి ఇంకా తీసి 3 చేశాడు ఆయన. ఈ 3 గుణాలు ఉంటే చాలే మనకి ఎత్తుకుంటాడు ఆయన పై వాళ్ళు అన్నాను సార్. 9 గుణాలు ఏంటి చెప్పు అన్నాడు నాకు ఒకసారి. సూర్యుడు లాంటి తేజము, చంద్రుడు లాంటి శాంతి, భూమికి ఉన్నంత ఓర్పు, సముద్రం లాంటి గాంభీర్యం, పర్వతం లాంటి స్థైర్యము, ఋషుల లాంటి అయాచక వృత్తి, పవిత్రమైన జ్ఞానము, పవిత్రమైన కర్మ, పవిత్రమైన భక్తి. ఈ 9 పాయింట్స్ సార్ నాకు అర్థమైంది, నేను చూసింది. ఈ పాయింట్స్ నేను తీసిన సార్ అని సార్ చెప్పిన ఒకసారి. బాగున్నాయి, కరెక్ట్ అదే అన్నాడు. ఇవన్నీ దేన్ని పట్టుకుంటూ వస్తాయని నేను చెప్తా అన్నాడు సార్. మళ్ళీ ధ్యానము, శాకాహారము ప్లస్ ప్రచారం పెట్టుకుంటే ఇవన్నీ గుణాలు ఆటోమేటిక్ గా వస్తాయి అన్నాడు. 100% కరెక్ట్ అది. తేజం ఎప్పుడు వస్తుంది మన బాడీకి, మన మైండ్ కి? మన మాట వాణిలాగా ఎప్పుడు అవుతుంది? వచనం ప్రవచనం లాగా ఎప్పుడు అవుతుంది అంటే ఆ తేజంలో మళ్ళీ పడేయం మనం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ సరెండర్ చేసేయడం. బొగ్గు ముట్టుకుంటే చేతులు నల్లగా అవుతాయి. దాన్ని ఎంత ఉతికినా దాని కలర్ మారదు, చేంజ్ కాదు. ఒక్కసారి వాళ్ళ బొగ్గులాగా ఉన్న జీవితం మనిషి ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. మరి దాన్ని మళ్ళీ తేజం తీసుకురావాలి అంటే బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచిస్తే, ఆ అగ్గితో వచ్చిన బొగ్గుని అగ్గిలో వేస్తేనే ఆ తేజం మళ్ళీ వస్తుంది.
విశ్వంతో వచ్చిన ఈ శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వేయాలి మళ్ళీ. అదే ధ్యానం. ధ్యానంలో ఏం చేస్తున్నాం మనం? నథింగ్ బట్ సరెండర్నెస్. మనకు మనం సమర్పించుకుంటున్నాం అక్కడ ఆ విశ్వంలో. టోటల్ గా నేను ఏమి కాను అన్న స్థితికి వెళ్ళిపోతాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతాము? మన పేరు, ఊరు, బాడీ ఏం లేదు అక్కడ. ఒక్కసారి బాడీ కాన్షియస్ దాటేసినామంటే శరీరాన్ని దాటినాక మనసు ఉంటుంది, మనసుని దాటితే బుద్ధి ఉంటుంది, బుద్ధిని దాటితే ఇంకా పైకి వెళ్తే కేవలం ఆత్మతత్వంలో ఉంటాం. అక్కడ ఏముండదు. సాక్షి, చూసేవాడు ఎవరు? అది మనం. అదే ఆత్మతత్వం. ధ్యానంలో ఒక పరాకాష్ఠ అది. సమాధి స్థితి అంటే అదే. నిర్గుణ స్థితి. సూర్యోపాసకులం మనం. ఈ పూజలు చేసేవాళ్ళు చంద్రోపాసకులు. అర్చనలు, పూజలు, గుళ్ళు చేసి నిష్ఠతో చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా చంద్రోపాసకులు అన్నట్టు. మనం సూర్యోపాసకులం. బ్రహ్మ, విష్ణు, మహేష్ దగ్గర ఆగిపోయేటోళ్ళు ఈ భక్తి చేసేవాళ్ళు. ఆ ముగ్గురికి మీద ఉన్న పరబ్రహ్మ స్వరూపంతో కలుసుకునే వాళ్ళం మనం. దట్ ఈస్ పిరమిడ్ సొసైటీ. దట్ ఈస్ పత్రిసార్. అర్థమవుతుంది నేను చెప్పేది? దానికి రూపం లేదు, గుణం లేదు, ఏం లేదు. ఆ పరమంతో కలుస్తాం మనం. మహాపరిశూన్య స్థితి అది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేష్ కూడా ఉండరు. వాళ్ళ మీది ఉన్న శక్తి, అదే మన ధ్యానం. ఆనాపాన సతి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే అక్కడ తీసుకెళ్తుంది. పరబ్రహ్మ స్వరూపంతో కల్పిస్తుంది. ప్రజ్ఞానం ఉంటది అక్కడ, జ్ఞానం కాదు. జ్ఞానానికి మీద ఉండేది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం గురించి, ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి పనిచేస్తుంటే ఆ బాడీలో ఆ తేజం ఎందుకు రాదు? ఆ మాటకు ఆ బలం ఎందుకు రాదు? ఆ బుద్ధి ఎంత ప్రకారంగా తయారవుతుంది? ఆ మనసు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? బలమైన మనసు, బలమైన బుద్ధి, ఇవన్నీ ఎప్పుడవుతాయి? దాని గురించి పనిచేసినప్పుడే. చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకేం తెలియదు 20 years బ్యాక్. ఫస్ట్ నేను మైక్ పట్టుకుంది అప్పుడే. దసరా ఉండే ఆ రోజు. దసరా రోజు ఔరంగాబాద్ వెళ్ళాను పత్రి సార్తో. అక్కడ అంతా మరాఠీ వాళ్ళు ఉన్నారు. నాకు మరాఠీ రాదే అంటే నాకు ఏం తెలియదు సార్. నువ్వు చెప్పంటాడు సార్. ఏం చెప్తావో నాకు తెలియదు. ఈరోజు మాట్లాడు నువ్వు. దసరా రోజు ఆ రోజు దగ్గర దగ్గర 500 మంది ముంగట్టే ఫస్ట్ నా బ్యాగ్ ఎక్కించి మైక్ ఇచ్చన్న బోని బాగా అయింది అనుకుంటాను. దసరా రోజు మైక్ పట్టుకున్నందుకు ఈరోజు తిరుగులేదు నాకు. లాస్ట్ మంత్ కలకత్తా వెళ్తే 3000 మంది. హాల్ నిండిపోయింది. బయట జనాలు ఉన్నారు. ఏ స్థితికి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ రోజు ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని మాట్లాడాను ఔరంగాబాద్ లో. అక్కడి నుంచి మొదలైంది నా జర్నీ. ఏం మాట్లాడానో తెలియదు నాకు. ఫస్ట్ అవేక్నింగ్ అది నాకు. అక్కడి నుంచి మెల్లిగా నా జర్నీ మొదలైంది. ఇంకా పరిపూర్ణంగా డెప్త్ గా తెలుసుకోవాలని సార్ దగ్గర రాకముందు 5 లక్షల జపాలు చేశాను. అమ్మవారితో 7 నిమిషాలు మాట్లాడి అమ్మవారితో తీసుకున్న బ్లెస్సింగ్, ఆవిడ ఎనర్జీ, నీకు గురువు కలుస్తాడని చెప్పడము, తర్వాత సార్తో కనెక్ట్ అవ్వడము. ధ్యానానికి ముందు జపాలు చేశాను, గాయత్రి జపాలు. అక్కడి నుంచి మొదలైంది నా జర్నీ. అట్లా చేసుకుంటూ పోవడం ఇక ఎక్కడ ఆగలేదు. నేను ఎప్పుడు చదవని వస్తున్నాయి, ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏం చెప్తాను నాకే తెలియదు. కంప్లీట్ గా కనెక్ట్ అయిపోయింది నేను. విశ్వ ప్రణాళికలో మనం భాగంగా పనిచేయాలి. మీ జీవితంలో ఒక ధ్యేయం ఉండాలి. ధ్యేయం లేని జీవితం శూన్య జీవితం. ఏంది నీ జీవితంలో నీ ధ్యేయము అని అడిగితే నేను సాఫ్ట్వేర్ గా ఇంజనీర్ కావాలి సార్, అదే. ఇంకేముంది ధ్యేయం అంటే 1 కోటి రూపాయలు సంపాదించాలి సార్, అదే ఆ ధ్యేయము. నా కొడుకు ఇంజనీర్ కావాలి సార్, ఇదే ఆ ధ్యేయము. పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి సార్ అని ఇదొక ధ్యేయమా? ప్రాపంచికం గురించి ఏదైనా అనుకోండి, అది ధ్యేయం కాదు. దైవ కార్యం గురించి కోట్ల జనాల దాకా తీసుకెళ్లే ధ్యేయం నాది. తృణవంతో విశ్వమార్యం. విశ్వమంతా ఆర్యులుగా, ధ్యానులుగా, శాకారులుగా మార్చే సంకల్పం.
ఎలా ఉంది నా జీవితంలో ధ్యేయం? ఇది ధ్యేయం అంటే. నారాయణుడిగా తయారైతే లక్ష్మి ఎందుకు వెంబడే ఉంటది? ఎక్కడ పోతుంది? అన్ని వస్తున్నాయి నాకు. అష్ట ఐశ్వర్యాలు, శ్రీర్వర్చస్వమాయుష్యం ఆరోగ్యం ఆవిధచ్చోభమానం మహ్యతే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఏమైనా మిస్ అయిందా ఆయన? తీసుకుంటే ఇట్లే తీసుకోవాలి. అష్ట దరిద్రాలు ఉంటాయి, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. అష్ట దరిద్రాల్లో జీవించే మామూలు నరుడు, పామర జీవులకు అష్ట ఐశ్వర్యాలు తీసుకొచ్చే వైపు తీసుకెళ్లేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అంత గొప్ప సొసైటీ ఇది. అంత గొప్ప గిఫ్ట్ పత్రి సార్ మనకి ఇచ్చింది. మీ దగ్గర ఉన్న ఎన్ని కోట్లు ఉన్నా ఎవడని లాక్కుంటాడు? మీ బంగారమైన లాక్కుంటాడు, మీ ఆస్తులైనా లాక్కుంటాడు. కొద్దిగా ఛాతీలో నొప్పి అవుతుందంటే కొడుకులు తొందరగా వచ్చి పేపర్ రాపించుకుంటారు. చర్చల పెయిన్ వచ్చినట్టు అది హెచ్డిటితోనే వచ్చినా గానీ ఏమైతుందో అని తొందర పరిగెత్తుకుంటూ పోయి బాండ్ పేపర్లు తెచ్చి ముందు ముద్రలు పెట్టించుకుంటారు. అమ్మా ఎల్ఐసి పేపర్లు ఏడబెట్టినామ్మా అని అడుగుతారు. అర్థమైందా? లాక్కునే ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరు లాక్కోలేని ఆస్తులను సంపాదించుకోండి. నా దగ్గర నుంచి లాక్కుంటారు ఎవరైనా? ఎన్ని కోట్లు ఇచ్చినా రాదది. నా ఎదురుగా వచ్చి నాకు సరెండర్ అయితేనే అప్పుడు ఓపెన్ చేస్తాను, నేను లేకుండా చెయ్య. నేను క్లాసులకు వెళ్ళినా కానీ ఏ మాత్రం బల్బులు కనిపిస్తే అట్లా చూస్తా అంతే. ఏమన్నా నేను వాళ్ళకు టైం అయింది నేను వెళ్ళిపోతున్నా అంట అంతే. ఎప్పుడు ఎవడు అట్లా అంత ఈజీగా ఇయ్యాడు. జ్ఞానాన్ని తీసుకెళ్ళి అమృతాన్ని తీసుకెళ్ళి పెంటలు ఎందుకు పడేస్తాము? రిసిప్టినెస్ లేకుంటే అస్సలు తీయని నోరేప్ప అసలు. రిసిప్టివ్ ఉంటేనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో అప్పుడు వాళ్ళకి అంత దిగి మేము చెప్తాం. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ నోరు కూడా ఇప్ప నేను. ఏమేమో మాట్లాడుతుంటారు, ఇట్లా చూస్తుంటారు, చాలా హుషారు ఉన్నా అనుకుంటారు. ఎంత అవలగాడో నాకు అర్థమైపోతుంది. అలా ఈగో మాట్లాడుతుంది అక్కడ. అట్లుంది ఈ ప్రపంచం. మెంటల్ హాస్పిటల్లో మంచోడు పోతే అందరు కలిసి ఇది కొడతారు. అందుకే బుద్ధునికి రాళ్ళు తీసుకుని కొట్టినారు, ఓషోకి పైజన్ ఇచ్చి చంపినారు, జీసస్ కి మేకులు కొట్టినారు. సత్యం చెప్పడానికి పోయిన వాళ్ళకి ఈ పని జరుగుతుంది. ఎందుకంటే మెంటల్ హాస్పిటల్ ఈ ప్రపంచం అంతా. అంత చీకట్లో ఉంది ఈ ప్రపంచం ఇప్పుడు. ఎలా ఉంది? అందుకే పత్రి సార్ దగ్గర అంత బలంగా ఆ సంకల్పం తీసుకున్నా. విశ్వవ్యాప్తంగా తిరుగుతా సార్. జనాలకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వడానికి మనం పోవాలి. ఎవరు లాక్కొని కరగని తరగని మళ్ళీ సావు పుట్టుకలు లేని అద్భుతమైన జ్ఞానం ఇచ్చే సొసైటీ ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక్కటే. ఎన్ని ఆర్గనైజేషన్స్ తిరిగినా మీకు సాంత్వన ఇస్తారు అంతే, సత్యం దొరకదు. టైం బీయింగ్ సాటిస్ఫాక్షన్ మనకు అంతే. ఇంత ఓపెన్ చెప్పి ఎవడు ఏ గురు ఇవ్వలేదు ఇంతవరకు. నా అనుభవంలో అయితే ఎంతో మంది గురువుల దగ్గర తిరిగిన వాళ్ళు అంత ఓపెన్ చేశారు పత్రి సార్. అలాంటి జ్ఞానాన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకొని దాన్ని లాక్ చేస్తారా మీ బీరువాలో పెట్టి? ఆ బాల్ని త్రో చేయండి, ఇంట్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకొని కూర్చోవద్దు, దాని గురించి పని చేయండి, త్రో చేయండి, ఏం చేస్తారో చేయండి. అప్పుడు చూడండి మీ జీవితం ఎంత మారిపోతుంది. ఒక గురువు దగ్గర శిష్యుడు వచ్చి, సార్ ఎంత తపశక్తి ఉంది సార్ మీ దగ్గర అంటాడు. అయితే ఏంది అంటాడు గురువు. నాకు కొద్దిగా ఇవ్వండి సార్ అంటాడు. 100 రూపాయలు అడిగితే ఇవ్వచ్చు, 1000 రూపాయలు అడిగితే తీసి ఇవ్వచ్చు, కానీ ఏంది నా తపశక్తిని అడుగుతున్నాడు వీడని గురువుకేం అర్థం కాదు. ఏం చెప్పాలో అర్థం కాదు. సరే రేపు రాపు అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు శిష్యుడు, సార్ పిలిచారు కదా ఇస్తా అన్నారు కదా సార్, నీకు ఇస్తా కానీ మళ్ళీ రేపు రాపు అంటాడు. ఇట్లా మళ్ళీ మళ్ళీ రేపు రేపు అని 10 రోజులు తిప్పుతాడు ఆయనకు. 10 రోజులు. 10 రోజు ఓపిక అయిపోతుంది శిష్యుడికి.
వస్తాడు. సార్ ఈరోజు ఇస్తే ఇస్తా అని చెప్పండి, ఇవ్వని చెప్పండి సార్, 10 రోజుల నుంచి దింపుతున్నారు అని అంటాడు. జర తిక్కతో మాట్లాడతాడు. గురువు అంటాడు, నీకు ఇస్తాను కానీ ఒక కండిషన్ అంటాడు. ఏంది అది? నీ ఇంటికి వస్తే భోజనం పెడతావా అన్నాడు. శిష్యుడు అంటాడు, ఈ మాట 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా సార్ అంటాడు సింపుల్ గా. ఆ? ఒక గురువుకి, ఒక బుద్ధుడికి, ఒక ఎన్లైటన్ మాస్టర్ కి భోజనం కాదు నీళ్ళు ఇవ్వాలన్నా కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి. అంత ఈజీ కాదు 10 సార్లు లాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే. అలాంటిది ఎన్నిసార్లు చేసినారు సార్ మా ఇంట్లో అయితే. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాన్ని వందనం మోక్షదాయకం. అలాంటి సాధువులు దొరకడం అంటేనే కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి. రేపు నీ ఇంటికి వస్తున్నాను భోజనం రెడీ చేయి అన్నాడు. సరే సార్ అంటాడు. మార్కెట్ వెళ్ళి వెండి పాత్రలు అన్ని కొనుక్కొస్తాడు, ప్లేట్లు గ్లాసులు అన్ని తెచ్చి మంచి భోజనం చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే గురువు వచ్చి కూర్చుంటాడు. చూస్తాడు, వెరీ గుడ్, బాగా అరేంజ్ చేసినావు అంటాడు. భోజనం చేయండి సార్ అంటాడు. నేను తినాలంటే ఒక కండిషన్ అంటాడు. మళ్ళీ ఇంకేం ట్విస్టింగ్ సార్ ఇది అంటాడు. అన్ని బాగానే చేసినావు కానీ ఈ ప్లేట్ నీ ప్లేట్ కదా అంటాడు. వెండి పాత్ర సార్, కొత్తది తీసుకొచ్చిన అంటాడు. వెండిది కాదు, బంగారం ఉన్న ప్లేటు, ఆ ప్లేట్ నీది, అది నీ ప్లేట్లో నేను ఎట్లా తింటా అంటాడు. ఎట్లా తింటా నేను, నీ ప్లేట్ అది అంటాడు. కొత్తవి సార్, మేము ఎవరు తినలేదు, ఫస్ట్ మీకే పెడుతున్నాం అంటే నీ ప్లేట్లో నేను తినా అంటాడు. సరే మీ దగ్గర ఉందా సార్ అంటే నా బ్యాగ్ లో ఉంది నా ప్లేట్ అన్నాడు. ఇవ్వండి సార్ అంటాడు. ఆ ప్లేట్ తీసి ముందు పెడతాడు. శిష్యుడు చూస్తాడు, ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ ప్లేట్ లో మీ అన్నాడు. ఒక 10 years అయింది ఇంక తోమలేదు అన్నాడు. ఎంత గలీజ్ ఉంటది 10 years పాత ప్లేట్. దీంట్లో పెట్టు, నేను భోజనం ఇంట్లోనే చేస్తా అంటాడు గురువు. శిష్యుడు అంటాడు, నేను అస్సలు పెట్టా సార్ అంటాడు. పెట్టు అంటాడు. లేదు అంటాడు. పెట్టు అన్నాడు. లేదు అంటాడు. 10 సార్లు అడిగి నేను పెట్టాను సార్ అంటాడు. ఇప్పుడు అంటాడు గురువు, తినే భోజనమే నా ప్లేట్ బాగలేదు అని పెట్టను అంటున్నావు నువ్వు. నువ్వు వచ్చి నా దగ్గర ఉన్న తపశక్తిని అడిగినావు. ఈ ప్లేట్ లాగా నువ్వు నాకు కనిపిస్తే నేను ఎట్లా పెడతా అనుకున్నావు నువ్వు అన్నాడు. ప్లేట్ లాగా కనిపిస్తే నేను ఎట్లా పెడతా అనుకున్నాను అంటాడు. అప్పుడు ఇన్నర్ అవేక్నింగ్ అవుతుంది, విత్తనం బలుగుతుంది, లోపల నుంచి బ్లాస్ట్ అయిపోతాడు ఇక శిష్యుడు. పలిపోతాడు లోపల నుంచి, 2 పాదాల మీద పడిపోతాడు. అప్పుడు గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. అసలు ఏంది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ మీరంటే ఏంది. ఎంత సింపుల్ గా మీకు భోజనం పెట్టొచ్చు అనుకున్నా నేను. ఇక్కడ నేనున్నా, ఇక్కడ నేను లేను సార్, చచ్చిపోయినా మీ కళ్ళల్లో అని పాదాల్లో పడి పలిగి ఏడుస్తాడు. నాకు క్షమించండి సార్. పాదాల మీద పడి ఏడుస్తే గురువు అప్పుడు అంటాడు, నువ్వు ఇప్పుడు రెడీ అయినావు అంటాడు. ఇప్పుడు దట్ ఈస్ ద సరెండర్నెస్. చచ్చిపోవడం, కాలిపోవడం, విత్తనం పలుగుతేనే చెట్టు బయటికి వస్తుంది. మీద మీద కనిపించే వాళ్ళు 20 ఏళ్ల నుంచి కనిపిస్తున్నారు సొసైటీలో. విత్తనం పలగలేదు, లోపల నుంచి పలిగిపోలేదు, లోపల నుంచి చచ్చిపోలేదు. కనిపిస్తారు అందరు, పెద్ద పెద్ద కార్లు కనిపిస్తాయి. ఎంతవరకు సమర్పితంగా ఉన్నాం పత్రిసార్ దగ్గర, ఎంత కనెక్ట్ అయి ఉన్నాం సార్తో, మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. పిలిస్తే పలుకుతాడు. ఈరోజు కూడా సమాధి దగ్గర సార్ ఎంతమంది మాట్లాడుతున్నారు ఆయన, ఎంతమంది మెసేజ్లు తీసుకుంటున్నారు ఆయన దగ్గర పోయి. అలాంటి అద్భుతమైన గురు. అప్పుడు శిష్యునికి అంటాడు ఆ గురు, నువ్వు ఇప్పుడు రెడీ అయినా కూర్చో, ఇప్పుడు ఇస్తా నీకు అంటాడు. పాత్ర శుద్ధి అక్కడ జరుగుతుంది. పాషౌట్ అయిపోయింది, అంతా కాలిపోయింది. నేను నాది అన్ని నేను అనుకున్నా సార్, ఏం లేదు, అంతా మీదే సార్. ఇన్నర్ అవేక్నింగ్ అంటారు, అది స్పిరిచువల్ వర్డ్. స్వయం ప్రసవ అంటే మనకు మనం బయటికి వస్తాం. తల్లి గర్భంతో ఫిజికల్ బాడీ వస్తుంది అంతే, మనకు మనం రాము. పుట్టక ముందు లేని ఈగో పుట్టిన తర్వాతనే వస్తుంది. పుట్టక ముందు మీ కులమేంది, మతమేంది,
మీరు ఇంజనీరా, డాక్టరా, ఏమన్నా ఉందా? ఏముంది? పుట్టిన తర్వాతనే పెరిగింది. నేను నాది అనేది అక్కడి నుంచి మొదలైంది. 6 అయింది. జితేంద్ర ఎగ్జాక్ట్ 1 అవర్ అయినా 5 to 6? 5 to 6 మాస్టర్. మీరు కొంచెం ప్రొలాంగ్ చేయాలి, టాపిక్ కంప్లీట్ చేయాలనుకుంటే నో ప్రాబ్లం మాస్టర్. వీళ్ళకు టైం ఉందో లేదో వాళ్ళందరూ మాకే ప్రాబ్లం లేదు మాస్టర్, చెప్పండి. చేయాలి కంటిన్యూ. సార్ అమృత వాక్యాలు సార్, ఇంకా కాసేపు చెప్పండి సార్. టైం పంక్చువల్ ఉంటాను నేను. నాకు ఇచ్చిన టైం 5 to 6 అన్నారు. మీకు ఇబ్బంది లేదంటే కూర్చుంటారు, ఏమంటే క్లోజ్ చేస్తారు సార్. లేదు, ఏమి ఇబ్బంది లేదు మాస్టర్, చెప్పండి. పడిపోయేది ఏముంది ఇంత పొద్దున? ఏమైనా కొంపలాంటివి పోతున్నాయా? కూర్చోవాలంటే దొరకదు ఇలాంటి ఛాన్స్, ఇలాంటి అట్మాస్ఫియర్ నుంచి ఛానలింగ్ అవుతున్నారు. అయితే ఈరోజు టాపికే అది, ఇన్నర్ అవేకనింగ్ అనేది అలా జరుగుతుంది. గురువులతో సాంగత్యం, సజ్జన సాంగత్యం. ఏ పిరమిడ్ మాస్టర్ తో కూర్చున్నా, పత్రిసార్తో కూర్చున్నట్టు శ్రద్ధగా కూర్చోవాలి. వాళ్ళు చెప్పే ప్రతి పదం వినాలి, అవేర్నెస్, ఎరుకతో. చెవులు వింటున్నాయి కానీ మనసు లేదు. ఆఫీస్కు టిఫిన్ గా, మా ఆయన ఆఫీస్కి పోయేది ఉంది, టిఫిన్ కట్టాలి, పిల్లలు స్కూల్, మనసు అక్కడ ఉంటుంది. ఆ మనసు ఎప్పుడైతే మీ చెవులకు కనెక్ట్ అవుతుందో అప్పుడు మా ప్రతి మాట మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ దాకా పోతుంది. అర్థమైందా? అందుకే ఈరోజు టాపికే అది. రిసిప్టివ్నెస్ లేనిది నేను కాదు, కృష్ణుడు వచ్చి చెప్పినా అర్థం కాదు, మనం బుద్ధుడు వచ్చి చెప్పిన అర్థం కాదు, ఏ మా అవతార పురుషులు వచ్చి చెప్పినా మనకు ఎక్కదు. కృష్ణుడు చెప్పింది కౌరవులకు ఎక్కలేదు, పాండవులకు ఎక్కింది. పాండవులకు అర్థమైంది. అట్లా జ్ఞానాన్ని అర్థం చేసుకున్న పాండవుల గ్రూపే మన పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ మాస్టర్స్. ఆ కృష్ణుడే మన పత్రి సార్. ఆయన పదాలు విందాము, దాన్ని అర్థం చేసుకుందాము, జీవితంలో దించుకుందాము, దాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేద్దాము. ఎంత సమర్పితంగా ఉంటామో అంత అద్భుతంగా విశ్వ కళ్యాణం మనం చేయొచ్చు. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ గా అయిపోతాం అక్కడ. అర్థమైందా? ఓకే, ఈరోజు ఇదే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఉప్పు లాంటిది ధ్యానము. ఒక్క ఉప్పు లేకుంటే భోజనం ఎంత సప ఉంటుందో, ఒక్క ధ్యానం లేకుంటే జీవితంలో అంత సపగా ఉంటుంది. కరెంట్ లేని ఇల్లు ఎంత చీకటిగా ఉంటుందో, ధ్యానం లేని జీవితం అంత చీకటిగా ఉంటుంది. పెట్రోల్ లేని కారు ఎలా నడవదో, ధ్యానం లేని జీవితం నడవదు. ప్రతి పనికి మీ ఫిజికల్ లైఫ్ లో కూడా, ప్రాపంచిక జీవితంలో కూడా దైవం అంటే ఆ డివైన్ ఎనర్జీ మీకు కనెక్ట్ అయితేనే ఆ ఎంజాయ్మెంట్ అక్కడ వస్తుంది, పరిపూర్ణత వస్తుంది, ఒక తేజం వస్తుంది, ఒక కళ ఉంటుంది, జీవితానికి ఒక అర్థం ఉంటుంది, జీవితానికి ఒక టేస్ట్ వస్తుంది. అదే నెక్స్ట్ టాపిక్ తో కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.